హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉప్మా ప్రిపేర్ చేస్తున్నామండి క్యారెట్తోని. చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. తయారీ విధానం చూద్దాం. ఇది మా స్టైల్లో చేస్తున్నాము. ఉప్మా రవ్వని కొద్దిగా నెయ్యి వేసి, 1 స్పూన్ నెయ్యి వేసి సిమ్లో పెట్టి ఫ్రై చేస్తూ ఉండాలండి. 5 to 10 minutes బ్రౌన్ కలర్ అయ్యే వరకు. ఇలా నెయ్యి వద్దనుకున్న వాళ్ళు ఆయిల్ వేసుకోండి, 1-2 స్పూన్స్. ఇలా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి, మరీ మాడగొట్టొద్దు. ఇలా వేయించుకున్నాక తీసేసి కొద్దిగా ఆయిల్ వేసి పల్లీలు రోస్ట్ చేసుకోవాలి. అలాగే శనగపప్పు, మినపప్పు కూడా రోస్ట్ చేసుకోవాలి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు, 1/2 క్యారెట్, 1 టమాటా అండి, ఉప్పు తగినంత. అల్లం కావాలంటే అల్లం కూడా వేసుకోండి. నేనైతే వేయట్లేదు, అవైలబుల్ ఉంటే వేసుకోండి. పెద్ద డైజెషన్ బాగుంటుంది దాంతో. పల్లీలు రోస్ట్ చేసినాక, ఇదైతే నేను ఉప్మాతో ఉడికించామండి, పైనుంచి వేసుకుంటాను. దీని ఫ్లేవర్ బాగుంటుంది ఉప్మాలో. మెత్తగా ఉడికితే బాగుండవు పల్లీలు కూడా, అందుకే పైనుంచి వేసుకోవాలి. పల్లీలైనా శనగపప్పు, మినపప్పు అయినా పైనుంచి వేసుకుంటే బాగుంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్? రోస్ట్ అయినాక తీసేసి దీంట్లో జీలకర్ర ఆవాలు వేసుకొని, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు అన్నీ వేసుకోవాలి. 1 టమాటా, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. 1 గ్లాసు రవ్వకి 4 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నామండి. వాటర్ పలసగా ఉంటే బాగుంటుందండి ఉప్మా, రవ్వ ఉంటే బాగుండదు. ఇవి మా స్టైల్లో చేస్తున్నాం, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. 5 minutes మూత పెట్టి మసల పెట్టాలండి. వాటరు బాయిల్ అవ్వాలి. సాల్ట్ చూసుకొని మళ్ళీ కొద్దిగా వేసుకోండి, ఎక్కువ అయితే వేయొద్దు. సాల్ట్ ఎక్కువైతే తినలేం కదండి, అందుకని. పొంగొచ్చినాక రవ్వని మెల్లిమెల్లిగా వేసుకుంటూ కలుపుతూ ఉండాలండి, ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉండాలి. ఇది అవుతున్నప్పుడే 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఆ నెయ్యితో టేస్ట్ డిఫరెంట్ ఉంటుందండి. ఇది ఇంట్లో చేసిన నెయ్యి మా దగ్గర, అదే వేసుకుంటున్నాము. అన్నిటిలో అదే వాడతాము. నెయ్యి వేసుకున్నాక 5 minutes ఇలాగే కలుపుకోవాలి. నెయ్యి అయితే 1 స్పూన్ వేసుకుంటున్నాము. తర్వాత రోస్ట్ చేసిన పల్లీలు, శనగపప్పు, మినపప్పు కూడా వేసి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేయాలండి. 5 to 10 minutes తర్వాత అంతే అండి, వేడి వేడి ఉప్మా అయితే రెడీ అవుతుంది. ఇలా చేసి అందరూ తింటారండి, ఉప్మా ఇష్టం లేని వాళ్ళు కూడా. రోస్ట్ చేసిన పల్లీలు వేసుకున్నాము, అలాగే శనగపప్పు, మినపప్పు రోస్ట్ చేసినవి వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.